చాలా సంతోషం. మంచి సమయానికి మనం వచ్చాం. ఈ సభలో 3వ రోజు, ఆఖరి రోజులోకి. ప్రభు మనల్ని నడిపించినందుకు ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ, ఈ రాత్రి దేవుడు మన కొరకై సిద్ధపరిచిన వచ్చిన భాగాలను చదువుకొని ధ్యానం చేయడానికి మనము ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి హెబ్రీ గ్రంథంలో నుంచి ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. హెబ్రీ గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి చదువుకుందాం. హెబ్రీ గ్రంథం 1వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. పూర్వకాలమందు నానా సమయములోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. చదవబడిన ఈ లేఖన భాగాలు ప్రభు మనందరి వినికిడిలో దీవించుగాక. ఈ రాత్రి మనము ప్రభు అయిన క్రీస్తు వారిని గురించిన కొన్ని సత్యాలు వినాలి అని ఆత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుండగా ఈ వచ్చిన భాగాలు మనం చదువుకుందాం. యేసు అనే ఈ పేరు, క్రీస్తు అనే ఈ పేరు ప్రపంచమంతా అన్ని దేశాలలో ప్రకటింపబడుతున్న ఈ పేరు మానవ రీతిగా వచ్చిన దేవునికి పెట్టబడిన పేరు అన్న సత్యాన్ని మనం గుర్తించాలి. ముందుగా ఆయన ఈ లోకానికి వచ్చారు. క్రీస్తు ప్రభువుని గురించి కొన్ని ప్రత్యేకమైన సమయాలు, టైం, వాటిని గురించి మనం ఈ రాత్రి మాట్లాడుకుంటాం. అదేమిటి అని అంటే, ఆయన ఈ సృష్టి లేనప్పుడు క్రీస్తు ప్రభు, సృష్టి ఏమీ లేనప్పుడు క్రీస్తు ప్రభు, సృష్టింపబడిన తర్వాత క్రీస్తు ప్రభు, ఈ భూమి మీద మానవుడిగా వచ్చిన తర్వాత క్రీస్తు ప్రభు, ఆ తర్వాత ఇప్పుడు పరలోకములో ఉన్న క్రీస్తు ప్రభు, మరల భూలోకానికి రాబోతున్న క్రీస్తు ప్రభు. ఈ సత్యాలను గురించి ఈ రాత్రి మనము ఆలోచన చేస్తాం. క్రీస్తు ప్రభువుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఈ వేరువేరు సమయాలను గురించి మనకు కొంత అవగాహన ఉండాలి. ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మనమైన కూడా, నమ్మని వారికి కూడా క్రీస్తు ప్రభువుని గురించిన సత్యాలు తెలియాలి. క్రీస్తు ప్రభు వారిని గురించి మనం ఇప్పుడు చదువుకున్న ఈ లేఖన భాగాల్లో ఆయన మాట్లాడుతూ వచ్చాడు అని చెప్పారు. నానా సమయాల్లో నానా విధములుగా మన పితరులతో మాట్లాడాడు ప్రవక్తల ద్వారా అని చెప్పబడ్డారు. ఈయన మాట్లాడక మునుపు ఆయన ఉన్నవాడు అన్న సత్యాన్ని మనం గుర్తుపట్టాలి. కాబట్టి యేసు ప్రభు అనే పేరు చెప్పగానే మనందరికి తెలిసింది, ఆ పేరు పెట్టబడింది 2000 సంవత్సరాల క్రితమే. కానీ ఆ పేరు పెట్టక మునుపు ఆయన ఉన్నవాడు అన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన మనుషులకు పరిచయం చేసుకోవాల్సి వస్తేనే పేరు కావాలి, లేకపోతే ఆయనకి పేరు అవసరం లేదు. ఆయన దేవుడు. ఇక మనుషులకు చెప్పుకోవటానికి ఒక పేరు అవసరం కనుక ఆ క్రీస్తు ప్రభు ఈ భూమి మీద పుట్టినప్పుడు ఆయనకు యేసు అనే పేరు పెట్టబడింది. యేసు అంటే రక్షకుడు అని అర్థం. మనందరికీ తెలుసు ఆ విషయం. అయితే ఈ రాత్రి మన ప్రభు వారి యొక్క ఈ కాలం అనే దాంట్లో ప్రభువారు ఎలా ఉన్నారో ఆ చిన్న సత్యాలను ఈ రాత్రి మనం కొద్ది సమయం ధ్యానం చేయాలి అని నేను ఇష్టపడుతున్నాను. ఇప్పుడు మనం చూస్తూ ఉన్న ఈ విశ్వం, ఆకాశం, మహాకాశాలు, భూమి, సముద్రం, ఇందున్న సమస్తం, ఇవన్నీ ఒకప్పుడు లేవు, మానవులు లేరు. కాబట్టి ఇవేవి లేనప్పుడు ఆయన ఉన్నవాడు. ఇది ముందు మనం తెలియాలి, ముందు మనకి అర్థమవ్వాలి. కాబట్టి యేసు ప్రభు అని పేరుతో పిలుస్తున్న ఆ దేవుడు ఎప్పుడు ఉన్నవాడు అని అంటే, ఆయన గురించి అపోస్తులైన పౌలు కొలస్సీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో
ఆయన యొక్క ఉనికిని గురించి మనకి అనేకమైన సత్యాలు తెలియపరిచారు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం వచనం 17 చదువుకుందాం. వచనం 17 చదువుకుందాం, లేదంటే అర్థం అవ్వాలి అంటే 15వ వచనం నుంచి చదువుతాను. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను. సర్వమును ఆయన ద్వారా సృజింపబడిను. సర్వము ఆయన యందు, సర్వము ఆయన ద్వారా, సర్వము ఆయనను బట్టి సృజింపబడి. సృష్టి అనే మాట మనం వింటూ ఉన్నప్పుడు దాన్ని లేనప్పుడు కలుగు చేసిన వాడు ఆయన అనే అద్భుతమైన సత్యం ఇక్కడ రాయబడి ఉంది. అందుకనే 17వ వచనం ఇలాగా ఉంటుంది. ఆయన అన్నిటికంటే ముందు ఉన్నవాడు, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఈ విషయం మానవులు గ్రహించాలి, మనుషులకు అర్థం కావాలి. ఈ సృష్టి ఎలాగ కలిగింది అని అంటే లోకంలో చాలా కథలు ఉన్నాయి, కానీ బైబిల్ గ్రంథం ఎంత క్లియర్గా స్పష్టంగా ఎలాగ దేవుడు ఈ సృష్టిని చేశాడో ఆయన తెలియపరిచాడు. ఆదికాండంలో మనం చదువుతాం, ఈ సృష్టి అంతా కూడా దేవుని నోటి మాట ద్వారానే చేయబడింది. ఆయన కలుగుగాక అంటే కలిగాయి. కలుగుగాక అంటే కలిగితే వాటిని ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. ఎవరు ఈ మాట అనగలుగుతారు? కలుగుగాక అంటే కలిగేది ఎవరి మాట వలన అంటే అది దేవుని మాట వలన మాత్రమే కలుగుతాయి. అందువల్ల దేవుడు ఈ సృష్టిని చేయక మునుపు ఆయన ఉన్నవాడు. చిన్నపిల్లలు ఇలాగ అడుగుతారు ప్రశ్న, ఈ కొండను ఎవరు చేశారు? సముద్రాన్ని ఎవరు చేశారు? సూర్యుడిని ఎవరు చేశారు? భూమిని ఎవరు చేశారు? ఇలాగ వాళ్ళు చాలా ప్రశ్నలు అడుగుతారు. ఆ వరుసలో ఇంకొక ప్రశ్న కూడా అడుగుతారు. ఏమడుతారంటే దేవుడిని ఎవరు చేశారు అని అడుగుతారు. కాబట్టి దేవుణ్ణి ఎవరో చేయరు, ఆయన స్వయంభవుడు. అంటే అర్థం ఏంటంటే ఆయనంతట ఆయనే ఉన్నవాడు. అట్ట ఉన్నవాడైతేనే దేవుడు. అందుకనే దేవుడు మొదటిసారి ఆయన తన గురించిన వివరాలు చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు భక్తుడైన మోషేతో చెప్పాడు, అయ్యా నీ పేరు అడుగుతారు, నేను ఏం చెప్పాలి? పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు ప్రభు ఇంకా ఈ భూమి మీద పుట్టక మునుపు, ప్రభువారు ఇంకా ఈ లోకానికి రాక మునుపు మోషే అడిగాడు ఆయన్ని, అయ్యా నేను ఏం చెప్పాలి అని అంటే ప్రభువారు చెప్పిన మాట ఎంత అద్భుతమైంది, నేను ఉన్నవాడను అని చెప్పమన్నాడు. ఎవరంటే ఆయన ఉన్నవాడు. అంటే దాని భావం ఏంటి అని అంటే ఆయన ఏమీ లేనప్పుడు ఉన్నవాడు. ఇప్పుడు మనం 17వ వచనం చదువుకున్నాం కదా, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అని దాని భావం. అలాగైతే క్రీస్తు ప్రభు ఈ సృష్టి లేనప్పుడు ఉన్నవాడు అన్న సత్యాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. అది ఆయన మొదటి అద్భుతమైన దైవ లక్షణం. మనము దేవుడికి ముందు వెనక డేట్లు వేయలేం. మానవులు కదా, మానవులకి అలాగ డేట్లు ఉంటాయి. ఆయన ఎప్పుడు ఈ భూమి మీద పుట్టాడో, ఎప్పుడు చనిపోయాడో ఆ డేట్లు ఉంటాయి. కానీ దేవుడికి ఆ డేట్లు ఉండవు, ముందు వెనకాల డేట్లు ఉండవు. కాలానికి అతీతమైన వాడు దేవుడు. ఈ కారణం చేత ఆయన గురించి ఇలాగా రాయబడి ఉంది. ఏం రాశారంటే నేనే ఆది, నేను అంతం అని అన్నాడు. అంటే ముందు అన్నాడు, వెనక అన్నాడు. ఇక మనం ఏం మాట్లాడుకున్నా ఆ మధ్యలో మాట్లాడుకోవాల్సిందే. ఆయన అన్నిటికంటే ముందు, అన్నిటికంటే వెనక, తర్వాత కూడా ఆయనే ఉంటాడు. ఆయన అటు ఇటు ఉండగా మధ్యలో ఇప్పుడు మనం మాట్లాడుకునే సంగతులన్నీ ఉంటాయి. కాబట్టి క్రీస్తు ప్రభువారు నేను అల్ఫా ఒమేగా అన్నాడు, ఆది అంతము అని అన్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్పాడు అని అంటే అల్ఫా ఒమేగా అంటే ఏమనుకుంటున్నారు? అవి ఏంటో అర్థం కాని మాటలు కాదు. గ్రీకులో ఏబిసిడీలు అన్నమాట. గ్రీకులో ఏబిసిడీలు. ఏబిసిడీల్లో ఏ ఫస్ట్ది ఆల్ఫా అయితే ఆఖరిది ఒమేగా. అంటే మనం అప్పుడప్పుడు షాపులు వెళ్ళి చూస్తే అన్నీ మా దగ్గర జిక్కుతాయి, అన్నీ మా దగ్గర జిక్కుతాయి అని ఎవరైనా చెప్పాలనుకుంటే మెడికల్ షాప్కి ఇలా పెడతారు, A to Z మెడిసిన్స్ అని అంటారు. అంటే అర్థం ఏంటంటే మెడికల్ షాపుకి సంబంధించిన అన్ని మందులు
మా దగ్గర చిక్కుతాయని. అలాగే బైక్ మెకానిక్లు కూడా అదే పెడతారు, A to Z మెకానిజం అంటారు. అంటే అర్థం ఏంటి? ఏ బైక్ తీసుకొచ్చినా నేను బాగు చేస్తాను అని అర్థం అనమాట. సో అలాగే మనం చాలా చోట్ల ఈ A to Z అని మనము ఇంగ్లీష్ పదాలు ఉపయోగించుకుంటాం. బైబిల్ గ్రంథం రాయబడినప్పుడు గ్రీకు భాషలో రాయబడిన కారణం చేత దేవుడు అన్నాడు, నేను ఆల్ఫా, నేను ఓమేగా అన్నాడు. A, Z నేనే అని అన్నాడు. కాబట్టి ఆది అంతము అని అన్నాడు. మానవులకు అర్థం కావడం కోసం దేవుడు ఆ పదాన్ని ఉపయోగించాడు. కానీ నిజానికి ఆయన ఏ కాదు, జడ్డు కూడా కాదు. ఏ కంటే ముందున్నవాడు, జడ్డు తర్వాత ఉండేవాడు అని అర్థం అనమాట. మనకు అర్థం కావడం కోసం అది చెప్పాలి. ఓ చిన్న పిల్లోడు వాళ్ళ నాన్నగారిని అడుగుతున్నాడు, డాడీ బి అంటే ఏమిటి, డి అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. వాడు ఇంకా బడికి పోకముందే వాళ్ళ నాన్న అడుగుతున్నాడు, బి అంటే ఏమిటి అని అన్నాడు. ఏం చెప్పాలి నాన్నగారు? బి అంటే బిఏ కదా. డి అంటే ఏంటి అన్నాడు. మళ్ళీ బి తర్వాత ABC డి వచ్చింది కదా, డి అంటే ఏమిటి అన్నాడు. వాడికి ఎందుకు ఆ రెండు ఒక రకంగా అనిపించినాయి, అందుకని అలా అడిగాడు. వాళ్ళ నాన్నగారు చూసి ఆ పిల్లకి ఏం చెప్పాలో, చిన్న బిడ్డకి ఏం చెప్పాలో అర్థం కాక బిలో 2 బాక్సులు ఉంటాయి కదా, బి అంటే 2 బాక్సులు, డి అంటే 1 బాక్స్ అని చెప్పాడు. కాబట్టి డిలో 1 బాక్స్ ఉంటుంది, బిలో ఎన్ని బాక్సులు ఉంటాయి? రెండు బాక్సులు ఉంటాయి, 2 అరలు ఉంటాయి. ఇప్పుడు ఆ చిన్న బిడ్డకి అంతకంటే ఏం చెప్పలేం. దేవుడు కూడా చాలాసార్లు మానవులకి తన గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ లోకంలో ఉండే పదాలు ఉపయోగించి చెప్పాడు మనకు అర్థం కావటం కోసం. పరసంబంధమైన మాటలు మాట్లాడితే మనకి ఏమీ అర్థం కాదు. అందువల్ల దేవుడు తన గురించి బయలుపరుచుకున్నప్పుడు మనం వాడుకునే భాషలను ఉపయోగించాడు. అందుకైనా ఆయన ఆల్ఫా ఒమేగా అని చెప్పవలసి వచ్చింది. కాబట్టి దేవుడు సృష్టి లేనప్పుడు ఉన్నవాడే దేవుడు. ఇక ఆ తర్వాత ఆయన స్వంత ఇష్టముతో ఆయనను బట్టి, ఆయన ద్వారా, ఆయన కొరకు చేయబడింది ఈ సృష్టి. దేవుడు ఈ సృష్టిని చేస్తే ఎందుకు ఇలాగ చేసావు అని అడగటానికి ఎవరికి అధికారమో లేదు. మా వినుకొండ దగ్గర కొండ పెట్టాడు, కానీ మా టంగుటూరులో కొండ లేదు. ఎందుకు ఆడబెట్టలేదు, ఏడెందుకు పెట్టావు అని అడగటానికి మనకి అధికారమో లేదు. దేవుడు ఇలాంటి విషయాలు అర్థం కావు అని మళ్ళీ ఇంకొక మాట చెప్పాడు. దేవుడు పరమ కుమ్మరి, మనమందరము ఈ భూమి యావత్తు కూడా ఆయన చేతులతో చేయబడిన ఆ పాత్ర లాంటి వాళ్ళు, మట్టి పాత్ర లాంటి వాడు. కుమ్మరివాడు తన ఇష్టం వచ్చినట్లుగా పాత్రలు చేస్తూ ఉండగా తన చేతిలో కొన్ని పాత్రలు అట్లా విరిగిపోయినట్టుగా అయిపోతాయి. ఆయన ఏదో చేయాలనుకున్నాడు, కానీ దాన్ని మళ్ళీ ముద్దగా చేసి ఇంకొక రకమైన పాత్రగా చేస్తాడు. అలాగే ఎందుకు చేసావు అని మట్టి ఆ చేస్తూ ఉన్న వ్యక్తిని అడగటానికి వీలు లేదు. అలాగైతే ఈ భూమి ఎందుకు ఇలా ఉంది, ఈ ఆకాశం ఎందుకు ఇలా ఉంది, ఈ సముద్రం ఎందుకు ఉంది? ఇక్కడ గుంటూరు దగ్గరలో సముద్రం పెట్టావు, వినుకొండ దగ్గర లేదు సముద్రం, ఎందుకు అని మనందరము అడగటానికి అవకాశము లేదు. బాపట్లలో సముద్రం ఉంది, హైదరాబాద్లో సముద్రం లేదు. సముద్రం ఏడ పెట్టాలో, ఏడ ఉంచకూడదో, ఏడ ఉంచాలో ఎవరిష్టం? దేవుని ఇష్టం. కాబట్టి దేవుడు ఈ సృష్టిని తన ఇష్ట ప్రకారం చేశాడు, అది మనకు అర్థం అవ్వాలి. ఇక రెండవదిగా మనం చూస్తా ఉన్నాం, ఆయన సృష్టి చేస్తూ ఉండగా తను ప్రతి విషయాన్ని ఎలా చేశాడు అంటే కలుగుగాక అన్నాడు అంతే. ఆ కలుగుగాక అంటున్నప్పుడల్లా ఈ విషయంలో మనం చూస్తున్నవన్నీ కలిగాయి. నోటి మాటతోటే సృష్టించిన దేవుడు గొప్ప దేవుడైన. అయితే మానవులను ఆయన సృష్టించినప్పుడు కలుగుగాక అనలేదు, కానీ తన సొంత చేతులతో ఈ నేల మట్టినే తీసి మానవ ఆకారం చేసి ఆయన నాసికారంధ్రంలో తన ఊపిరి ఊదాడు. అందుకని నరుడు జీవము ఆత్మ, ప్రాణము ఆత్మ అయ్యాడు అని రాశారు. జీవాత్మ. దేవుడు ఊదిన ఊపిరి మనలో జీవాన్ని అలాగే మనలో ఆత్మను ఉంచాయి. దేవుడు మాట్లాడితే జీవం కలుగుతుంది, కానీ దేవుడు తన ఊపిరిని ఊదితే ఆ జీవంతో పాటు ఆత్మ కూడా మనలోకి వస్తుంది. ఈ కారణం చేత మానవులు మాత్రమే జీవాత్మ కలిగిన వారు. మిగిలిన జంతువులు, పక్షులు, ఇంకా మిగిలినవి ఏమన్నా కానీ అవన్నీ కూడా జీవులు. అవన్నీ జీవులైతే మనము జీవాత్మలము.
మనలో దేవుడు ఆత్మను ఉంచాడు. ఇది దేవుని యొక్క ప్రత్యేకమైన ఇష్టం. మనలో తన ఆత్మను ఉంచాడు. నరుల ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని రాయబడి ఉంది. కాబట్టి మనలో దేవుడు ఆత్మను ఉంచాడు. మానవుడు ఆత్మగా, జీవంగా, శరీరంగా చేయబడ్డాడు. ఈ మూడు కలిస్తే మానవుడు అని పిలుస్తాం, మనిషి అని పిలుస్తాం. అలాగైతే దేవుడు మనల్ని అలాగ సృష్టించుకున్నాడు. మనమంటే ఆయనకి ఇష్టం. అయితే ఆది మానవులు తప్పిపోయినప్పుడు కదా దేవుడు వారిని తిరిగి తన దగ్గర తీసుకురావడానికి ముందుగా అనే ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆ ప్రణాళిక ఏమిటి అంటే పాపం. మానవుడు పాపం చేసి దేవునికి దూరం అయిపోయాడు. అలా దూరం అయిపోయిన మానవుని తిరిగి తన సన్నిధిలో ఏదైనా తోట నుండి కొట్టివేయబడి వాళ్ళని వెళ్ళగొట్టేసి ఆ దేవుని యొక్క సహవాసం లేకుండా వెళ్ళిపోయిన ఆ మనుషులను తిరిగి సహవాసంలోకి తీసుకురావడానికి ప్రభువారు ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయమే దేవుడు మానవుడిగా ఈ లోకానికి రావటం. కాబట్టి ఇదంతా ఇప్పుడు జరిగింది అని అంటే 2026 సంవత్సరాల క్రితం జరిగింది ఆ విషయం. కాబట్టి దేవుడే మానవుడిగా వచ్చాడు. ఎందుకు ఆయన రావాల్సి వచ్చింది అని అంటే ఈ మానవులందరి పాప పరిహారం చేయాలంటే ఎడ్ల యొక్క, మేకల యొక్క